కృష్ణకి ప్రణామం చేసినప్పుడు కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎప్పుడైనా ఏ టెంపుల్స్లో అయితే గోర్నితాయ్ ఉంటారనుకోండి, ఫస్ట్ గోర్నితాయ్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత లైక్ ఇప్పుడు మన బృందావన్ టెంపుల్ ఉంది, ఫస్ట్ గోర్నితాయ్, తర్వాత కృష్ణ బలరాం, తర్వాత రాధాశ్యామ్ సుందర్. అలానే మనం రాధాశ్యామ్ సుందర్ని లాస్ట్, ఫస్ట్ ఇటు వెళ్తూ రావాలన్నమాట. సో చైతన్య మహాప్రభు గోర్నితాయ్ విగ్రహాలు ఉంటే ఫస్ట్ వాళ్ళని ప్రణామం చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రణామం చేసినప్పుడు భగవంతుడు కూడా మన లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. నేను చాలాసారి మన టెంపుల్లో కూడా గమనిస్తున్నాను, ఈ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రణామం చేసేసుకుంటారు. లేదు, ఎప్పుడు ఇలానే వెళ్ళాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రణామం చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రణామం చేసినప్పుడు ఎలా ప్రణామం చేస్తారు? అది ప్రణామ మంత్ర చెప్తారు. కానీ లేడీస్ వాళ్ళు ఎలాంటి ప్రణామం చేయాలి? పంచాంగ ప్రణామం. లేడీస్ పంచాంగ ప్రణామం చేస్తారు, జెంట్స్ అష్టాంగ ప్రణామం చేస్తారు. సో పంచాంగ ప్రణామం అంటే మన 2 నీసు, మన 2 చేతులు, మన ఛాతీ ఎలాగో టచ్ అవ్వదు కదా భూమిని, మన ఫోర్ హెడ్. సో ఇక్కడ ఏమైంది, 1 2 3 మన పాదాలు, అండ్ ఆల్సో మన మనసుతోనే. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మనసులో ఇంకేదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, అది ప్రణామం అవ్వదు. పంచాంగ ప్రణామం కంప్లీట్ అవ్వాలంటే మన వాకులతోనే కూడా, మన నాలుకతో ప్రణామ మంత్ర చెప్పాలి. మన మనసులో మనం ఏం ఊహించాలంటే, స్వామి ఒక పాద పద్మాలు నా శిరస్సు మీద నేను ధరిస్తున్నాను అని ఇలా మన మనసులో ఊహిస్తూ ప్రణామం చేయాలి. చాలామంది షార్ట్కట్లో ప్రణామం చేస్తారనుకోండి, మన ఇస్కాన్ డివోటీస్ మిస్ అవ్వరు అనుకోండి, తప్పకుండా అలానే చేస్తారు. కానీ మామూలుగా ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతారు. దట్స్ నాట్ ద రైట్ వే. మనం ఫస్ట్ బెండ్ అవ్వాలి. అండ్ దెన్ ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం డివోటీస్ ఫేస్ చేస్తారు మాలా బ్యాగ్తోనే. ఆ నిమిషం మాలా బ్యాగ్ ఏం చేయాలి? అది మన మెడలో ఇలా వేలాడుతూ ఉంటుంది. అది ఇలా ప్రణామం చేసేస్తామంటే అది భూమికి తాకుతుంది. అది తాకకూడదు. పోనీ అది ఎక్కడ పెడదామని ఒక్కొక్కసారి చోటు దొరకదు. అండ్ ఒకవేళ మాలా బ్యాగ్ని మన హ్యాండ్లో పట్టుకొని మనం ఒక్క చేత్తోనే ప్రణామం చేస్తే అది అపరాధం కింద మారిపోతుంది. 2 చేతులు కిందకి భూమి మీద తాకాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒక్కొక్కసారి ఆ మాలా బ్యాగ్ని మీరు పట్టుకొని ఇలా మీ చేతులు పట్టుకొని ఆ 2 చేతులు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ అన్ని క్లాస్లో ఇక్కడ నేను మీకు మోడల్ చేసి చూపించలేను, కొన్ని ఇక్కడ టెంపుల్లో మీరు చూస్తూ ఇది చేయండి. సో ఆ 2 చేతుల్ని ఇలా పట్టుకొని మాలా బ్యాగ్ని మీరు 2 హ్యాండ్స్లో మాలా బ్యాగ్ని పట్టుకొని ఈ 2 తాకాలి, కింద భూమిలో తాకాలన్నమాట.